మన భారతదేశంలో అప్పుల బాధలు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. గతంలో ఉండేటువంటి సేవింగ్స్ రేషియోస్ మన భారతదేశంలో ఈ రోజు లేవు. ఒకప్పుడు ఎంత డబ్బు సేవ్ చేస్తే అంత గర్వంగా ఫీల్ అయ్యేటువంటి భారతదేశ కుటుంబం ఈ రోజు ఎంత అప్పులు చేస్తే అంత గర్వంగా ఫీల్ అయ్యే స్థితికి దిగజారేమో అని అనుకోవచ్చు. అసలు ఈ ప్రక్రియ మొత్తం ఎలా మారింది? గతంలో లేని అప్పులు ఈ రోజు ఈ స్థాయిలో మనకు అప్పులు జరగడానికి గల కారణం ఏంటి? ఎటువంటి మార్పులు మన భారతదేశంలో జరిగాయి? ఎటువంటి మార్పులు మన కుటుంబ వ్యవస్థల్లో జరిగాయి? వీటన్నిటి నుంచి మనం కొన్ని లెసన్స్ నేర్చుకునే ప్రయత్నాన్ని చేస్తూ, ఒకవేళ ఆల్రెడీ అప్పుల్లో ఉన్నట్లయితే మనం ఏ విధంగా వాటిని అలైన్ చేసుకోవాలన్న దాని గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను రేవంత్ చలమల, ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM క్రిసిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో ఈ రోజు ఒకసారి మీరు క్లియర్ గా నేను మొత్తం కూడా రికార్డింగ్ ని క్లీన్ గా చూపిస్తున్నాను. సో డీటెయిల్డ్ గా గ్రాఫికల్ గా మొత్తం ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా ఉండడం కోసం. ఒకసారి మనం 2005 సంవత్సరంలో మనం గమనిస్తే మన ఇండియన్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ రేషియో దాదాపుగా 24% టు ద జీడిపి ఉండేది. అక్కడ నుంచి ఈ రోజు మన హౌస్ హోల్డ్ సేవింగ్స్ రేషియో తగ్గుకుంటూ దాదాపుగా 5% టు ద జీడిపికి పడిపోయింది. అట్ ద సేమ్ టైం మనకి హౌస్ హోల్డ్ డెట్ టు ద జీడిపిని మనం కంపేర్ చేస్తే 41% కి ఇంక్రీజ్ అయింది. అదే 2018లో మనకు అది కేవలం 30% మాత్రమే ఉంది. 30% టు ద జీడిపి మన డెట్ నుంచి హౌస్ హోల్డ్ డెట్ ఈ రోజు 41% కి చేరింది. హౌస్ హోల్డ్ డెట్ అంటే హోమ్ లోన్ కాదు, మన నార్మల్ సామాన్యులు, మన రీటైలర్స్ చేసేటువంటి అప్పులు 30%, 41% ఒక హ్యూజ్ జంప్ మనకి కొన్ని సంవత్సరాల్లోనే జరిగింది. అండ్ దీనికంటే అతిపెద్ద సమస్య ఏంటి అని అంటే మనకి నాన్ హౌస్ హోల్డ్ రీటైల్ లోన్స్ అని విపరీతంగా పెరుగుతున్నాయి. అంటే నాన్ ప్రొడక్టివ్ లోన్స్ అని చెప్పొచ్చు ఒక రకంగా. అంటే మొబైల్ కోసం తీసుకుంది అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ట్రిప్ కోసం తీసుకుంది అయి ఉండొచ్చు. ఇటువంటివి అంటే ఒక ప్రొడక్టివ్ గా ఒక అసెట్ బిల్డ్ చేయడానికి కాకుండా ఒక నార్మల్ గా తీసుకునేటువంటి లోన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క పర్సంటేజ్ 55%. అంటే మెజారిటీ ఆఫ్ ద లోన్ నాన్ ప్రొడక్టివ్ లోన్స్ గానే మన భారతదేశంలో ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, ఒక ఐఫోన్ కొనాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, ఏదో ఒక సేల్ డే వచ్చింది అని అంటే అక్కడ మనకు ఆల్ ఆఫ్ ద సడన్ 0 EMI అని ఒక ప్రత్యక్షం అయిపోతుంది. మన కంటికి కనిపించకుండానే అందులో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ని మీరు పట్టించుకోకుండా 0 EMI కదా అని చెప్పేసి దాని మీద ఒక అప్పును తీసుకొని మరి మన ఎఫర్ట్ చేయలేనప్పటికీ మనం ఒక ఫోన్ ని కొంటాం. అది ఒక ఫోన్ తోటే కాదు, అది ప్రతి ఒక్క వస్తువుతో అలానే కొనసాగుతుంది. ఇంట్లో ఉండే ఏసీ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, మన కాలకుండే చెప్పులు అవ్వచ్చు. ప్రతి ఒక్క దాన్ని ఒక టూర్ కి వెళ్ళాలి అని అంటే సేవింగ్స్ చేసుకొని వెళ్లే రోజుల దగ్గర నుంచి అప్పులు చేసుకొని టూర్ కి వెళ్ళేటువంటి పరిస్థితుల్లోకి మనం పడిపోయామని చెప్పచ్చు. ఒక టూర్ కి వెళ్ళాము అని అంటే మన బ్రెయిన్ ఫ్రెష్ గా రీజనరేట్ అయి ఉండాలి. ఫ్రెష్ ఎనర్జీతో మనం మళ్ళీ తిరిగి వచ్చి మనం హ్యాపీగా పనిచేస్తూ ఉండాలి. కానీ ఒక టూర్ కి వెళ్ళి తిరిగి వచ్చే టైంకి నెక్స్ట్ మంత్ నుంచి EMI కట్టాలి అనే ఒక భారాన్ని మనం మెదడులోనే మోసుకుంటూ తిరిగి వచ్చేటువంటి పరిస్థితుల్లో మనం ఈ రోజు ఉన్నాం. సో ఒకసారి ఇప్పుడు అసలు ఈ స్థాయిలో మన రీటైల్ లోన్స్ పెరిగిపోవడానికి గల కారణం ఏంటి? అసలు ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగినటువంటి మార్పులు ఏంటి? దాని వెనకాల ఉండేటువంటి మార్కెటింగ్ మాయాజాలం ఏంటి? వీటన్నిటి గురించి డీటెయిల్డ్ గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అది 2015 సంవత్సరం. 2015 సంవత్సరం కంటే ముందు వరకు కూడా అప్పులు మనం బ్యాంక్ వెళ్ళి తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్, అసలు ఆల్మోస్ట్ అసాధ్యమనే చెప్పాలి. ఒక సామాన్యుడికి అప్పు దొరకడం చాలా కష్టం. ఏ బ్యాంక్ అప్పు ఇచ్చినా కానీ ఒక కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ఇచ్చేవాళ్ళు, పెద్ద స్థాయిలో అప్పులు ఇచ్చేవాళ్ళు. అప్పుడే 2015లో మనకి RBI అసెట్ క్వాలిటీ రివ్యూ చేయాలి అని చెప్పేసి ఒక మాట చెప్పింది. 2018 అసెట్ క్వాలిటీ రివ్యూ ప్రకారం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ దాదాపుగా 11.7% కి హిట్ అయింది. అంటే అప్పులు తిరిగి కట్టలేని స్థితిలో ఎంతైతే డబ్బు ఉంటుందో అది దాదాపుగా 11.7% చేరింది. అప్పుడే RBI ఉండొచ్చు, బ్యాంకులు అయి ఉండొచ్చు, ఒక కొత్త ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశాయి. మనం ఒక పెద్ద మొత్తంలో డబ్బుని ఫ్యూ పీపుల్కే ఇవ్వటం ఒక పెద్ద రిస్క్. అందులో ఒక్కళ్ళు డిఫాల్ట్ అయినా కానీ బ్యాంకుకి తిరిగి రావాల్సిన అసలు కానీ వడ్డీ కానీ ఏది తిరిగి రాదు. దాని వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలుతుంది, బ్యాంకులు నష్టాల్లోకి వెళ్తాయన్న ఒక ఉద్దేశంతో ఆ లోన్ ఒక్కడికి కాదు, మనం కొన్ని వేల మందికి, కోట్ల మందికి ఆ లోన్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నారు. అంటే రీటైలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీ లోన్ తీసుకుంటే 100 కోట్లు తీసుకుంటుంది. అదే 100 కోట్లని హోమ్ లోన్ కింద కనుక డివైడ్ చేయగలిగితే దాదాపుగా 100 మందికి డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. కానీ అప్పులు మాత్రం కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లలో కార్పొరేట్ల దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. దాన్ని ఒక్కళ్ళ దగ్గర పెట్టి రిస్క్ చేయడం కంటే కూడా మల్టిపుల్ లోన్స్ పేరుతో, ఒకటి హౌసింగ్ లోన్ అవ్వచ్చు,
వెహికల్ లోన్ అవ్వచ్చు, పర్సనల్ లోన్ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ లోన్ అయి ఉండొచ్చు, లేకపోతే కన్స్యూమర్ డ్యూరబుల్ బేస్డ్ లోన్ అయి ఉండొచ్చు. అది ఎటువంటి లోన్ అయినా కానివ్వండి. ఆ లోన్స్ ని కనుక మనకి డిస్ట్రిబ్యూట్ చేసి కనుక ఇవ్వగలిగితే మనకు ఉండేటువంటి రిస్క్ తగ్గుతుంది అని చెప్పేసి బ్యాంకులు అనుకున్నాయి. దాంతో మనకి రీటైల్ బ్యాంకింగ్ ని ఈజీ చేయడం మొదలుపెట్టాయి. రీటైల్ బ్యాంకింగ్ ఆ లోన్ ప్రాసెస్ ని ఈజీ చేయడం మొదలుపెట్టాయి. ఆ దెబ్బతోటి ఇక్కడ దాదాపుగా 11.7% ఉండేటువంటి ఆ ఎన్పిఏ కాస్త మనకి అది 3.9% వరకు కూడా స్లైడ్ అయింది. ఇదే పెద్ద విషయం బ్యాంకులు అచీవ్ చేసింది. ఇక్కడ బ్యాంకులు ఏమో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తగ్గించుకుంటూ వాళ్ళ అసెట్ క్వాలిటీని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే, మనం మాత్రం వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని ప్రాపర్ గా ఒక ఎన్పిఏ పర్సన్ లా మారిపోవడానికి స్కోప్ ఇస్తున్నాం. అంటే ఒక ప్రొడక్టివ్ గా లోన్ తీసుకోవచ్చు. ఒక హోమ్ కో ఇటువంటి వాటికి డెఫినెట్ గా ఒక మంచి ప్రొడక్టివ్ లోన్ తీసుకోవచ్చు. కాకపోతే అన్ప్రొడక్టివ్ లోన్స్ ఇందాక నేను చూపించినట్టుగా మనకి ఒక నార్మల్ పిచ్చి లోన్స్, అంటే దేనికి ఏది మనకు టూర్కి వెళ్ళటానికో, ఒక ఫోన్ కొనటానికో, లేకపోతే ఇంకో గ్యాడ్జెట్ కొనటానికి, ల్యాప్టాప్ కొనటానికి, ఇటువంటి లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్, ఇటువంటి లోన్స్ 55%కి చేరుకున్నాయి. ఈ స్థాయిలో మన అప్పుల భారంలో మనకి తెలియకుండానే బ్యాంకులు వేసినటువంటి ఒక చిన్న ప్లాన్ తోటి ఆ ట్రాప్ లోకి మనం ఇరుక్కుపోయాం. ఈ ట్రాప్ ఎలా అమలు చేయబడ్డది అనేది ఒక్కసారి మీరే చూడండి. సో ఇక్కడ మనం గమనిస్తే ఇందాక నేను చెప్పినట్టుగా నాన్ హౌస్ హోల్డ్ మనకి 40% 55%కి జంప్ అయింది. ఏది? క్రెడిట్. సో బేసిక్ గా మనకి లైఫ్ స్టైల్ కన్సంప్షన్ ని కూడా అప్పులతోటి చేసే విధంగా మనకి యాడ్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ డిజైన్ చేయబడి ఉంటాయి. జీవితంలో ఒక్క అప్పు కూడా తీసుకొని వాడికి కూడా ప్రీ అప్రూవ్డ్ లోన్ ఒక్క క్లిక్ తోటే మీ అకౌంట్ లో ₹1,00,000 పడతాయి, ₹5,00,000 పడతాయి అని చెప్పేసి ఒక రోజులోనే 10 సార్లు మెసేజ్లు పంపించి ఏదో ఒక వీక్ మూమెంట్ లో ఆ అప్పును తీసుకునే విధంగా ప్రోత్సహించేలాగా వాళ్ళ యొక్క క్యాంపెయిన్స్ అనేవి డిజైన్ చేయబడి ఉన్నాయి. దాంతో అప్పు వస్తుంది కదా, మనకు శాలరీ కూడా వస్తుంది కదా, ప్రతి నెల మనం ఈఎంఐ కట్టేసి తీర్చుకోగలుగుతామన్న ఉద్దేశంతో ఆ డబ్బును తీసుకొని ఆ డబ్బును ఒక ప్రొడక్టివ్ అసెట్ లో పెట్టుబడులు పెట్టకుండా ఇతర అవసరాల కోసం, అంటే ఒక ఇంటీరియర్స్ ఎంచుకోవడానికి అవ్వచ్చు, లేకపోతే ఒక సోఫా కొంటానుకో, టీవీ కొంటానుకో, ఏసీ కొంటానుకో, ల్యాప్టాప్, ఏదో ఒక నాన్ ప్రొడక్టివ్ అసెట్ మీద పెట్టుబడుల రూపంలో దాన్ని పెట్టి మనం మాత్రం వీకర్ గా మారిపోతున్నాం. ఎక్కడ 23% టు ద జీడిపి సేవింగ్స్ రేషియో ఉండేటువంటి ఈ దేశం ఈ రోజు 5% టు ద జీడిపికి దిగజారిపోయే సిచ్యువేషన్ కి మనం తీసుకొచ్చాం. ఇదే లైఫ్ స్టైల్ కన్సంప్షన్. దీన్ని ఈ విధంగా చూపిస్తారు. ఒక ఐఫోన్ చూపించారు, లేదా ఒక ఫోన్ చూపించారు, దాని పక్కన 0 ఈఎంఐ అంటారు. ఒక ల్యాప్టాప్ చూపిస్తారు, దాని పక్కన 0 ఈఎంఐ అంటారు. మనం ఒక లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకోవడం కోసం అప్పులు తీసుకొని చేసుకునేటువంటి పరిస్థితులకి మనమే నెట్టబడ్డాం. అట్ ద సేమ్ టైం గతంలో ఉండేటువంటి ఒక టఫ్ సిచ్యువేషన్స్ అంటే ఏంటి, మనం ఒక బ్యాంకుకు వెళ్ళాలి, 100 పేపర్లు ఫిల్ చేయాలి, వాళ్ళు దాన్ని అప్రూవ్ చేస్తారు, చెయ్యరు, రకరకాల సమస్యలు, పెద్ద ఫ్రిక్షన్ ఉంటుంది. ఒక లోన్ తీసుకోవాలి అని అంటే కొన్ని 100 పేపర్ల మీద సంతకాలు కొట్టే పరిస్థితి. కానీ ఈ రోజు దాన్ని డిజిటలైజ్ చేసేసారు, డిజిటల్ ప్రాసెస్ చేశారు. పెద్ద కేవైసీ అవసరం లేదు, మీ ఐటీఆర్ కూడా అవసరాన్ని చిన్న చితక పర్సనల్ లోన్స్ కి అయితే ఎన్నో యాప్స్ వచ్చేస్తున్నాయి. చిన్న చితక 10,000 15,000 అప్పులు ఇచ్చుకుంటూ నెలకి ₹2-3 వడ్డీలు సంపాదించే సిచ్యువేషన్ కూడా మనకి ఈ రోజు డిజిటల్ ఎకో సిస్టమ్ డెవలప్ అయింది. దానివల్ల మన కంటికి కనిపించకుండానే మనం జస్ట్ క్లిక్ అవే అనే సిచ్యువేషన్ లో పేపర్ వర్క్ లేదు కాబట్టి ఈజీ చేసి సహజంగా మనం దేనికి అట్రాక్ట్ అవుతాం, లేజీగా ఒక దగ్గర కూర్చొని ఒక క్లిక్ తో జరిగే పనికి మనకి అట్రాక్ట్ అవుతాం. దాన్నే ఆసరాగా తీసుకొని సీమ్లెస్ గా మీ క్రెడిట్ కార్డ్స్, లోన్స్ అన్నిటిని కూడా ఇష్యూ చేయడం మొదలు పెట్టారు. అట్ ద సేమ్ టైం మీకు 0 కాస్ట్ ఈఎంఐస్ మన కంటికి కనిపించకుండానే ఆ ప్రొడక్ట్ కాస్ట్ లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. కంపెనీ ఏదైతే డిస్కౌంట్ ఇస్తుందో ఆ డిస్కౌంట్ ఇవ్వకుండానే వాళ్ళు ఆ క్రెడిట్ కార్డ్ కంపెనీకి అడిషనల్ అమౌంట్ ని పే చేసే విధంగా చేస్తారు. 0 కాస్ట్ ఈఎంఐ అనగానే మనకు అవసరం ఉందా లేదా అనేది కూడా చూడకుండానే మనం ఆ ప్రొడక్ట్ ని కొనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ విధంగా మనకు తెలియకుండా ఈ ట్రాప్ లోనే ఇరుక్కుపోయి ఉంటాం. అక్కడితో అయిపోయిందా? ఇక్కడి నుంచి అయినా మనం కొద్దిగా జాగ్రత్త పడాలి కదా. సో ఏ విధంగా జాగ్రత్త పడాలి, అసలు ప్రస్తుతం మనం ఎటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నాం, ఫస్ట్ మన సిచ్యువేషన్ ఏంటి అనేది అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మనకు ఉండేటువంటి క్రెడిట్ కార్డ్ లో మనం ఎంత పర్సంటేజ్ ని వాడుకుంటున్నాం. అంటే మీ టోటల్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 అని అనుకుంటే మీరు 30% కంటే కింద వాడుతున్నారు అని అంటే దానికి ఒక మార్క్ వేసుకోండి, అంటే ఎస్ అని, లేదా ఒక స్టార్ పెట్టుకోండి. ఒకవేళ లేదు ఎక్కువ వాడుతున్నారు అంటే నో అని పెట్టుకోండి. అదే విధంగా మీకు ఉండేటువంటి అసెట్ వర్సెస్ లయబిలిటీ బ్రేక్ డౌన్ కూడా రాసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అప్పును తీసుకున్నారు, ఒకటి కాదు బోల్డ్ లోన్లు తీసుకున్నారు. ఆ లోన్లు అన్నింటినీ కూడా ఫస్ట్ రాయండి.
ఆ లోన్ తో కొన్నటువంటి ఐటమ్ ఏంటో రాయండి. ఒకవేళ ఇల్లు కొన్నారనుకోండి, దాన్ని ఎసెట్ రూపంలో రాసుకోండి. అలా కాకుండా దానికి ఒక ఫోన్ రూపంలో కొన్నారనుకోండి, దాన్ని లయబిలిటీ లాగా రాసుకోండి. అట్లా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ని కేటగిరైజ్ చేయండి. ఈ ఒకవేళ మీరు పెట్టినటువంటి డబ్బులు మెజారిటీ మోర్ దాన్ 50% గనక మీకు ఎసెట్ సైడ్ కనుక కనిపించాయి అని అంటే దెన్ ఎస్, మీరు అక్కడ స్టార్ మార్కు 1 మార్కు యాడ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం డెట్ టు ఇన్కమ్ రేషియో, మీ డెట్ టు ఇన్కమ్ రేషియో అంటే మీకు నెలకొచ్చేటువంటి సంపాదనలో ప్రతి నెల ఎంత ఈఎంఐ కడుతున్నారు, ఇంక్లూడింగ్ యువర్ హోమ్ లోన్. ఓకే, ఎంత ఈఎంఐ కడుతున్నారు. ఒకవేళ మీ ఈఎంఐ కనుక 30% కంటే ఎక్కువ ఉంది అని అంటే మాత్రం మీరు అక్కడ జీరోను నోను పెట్టుకోండి. లేదు, మీరు కనుక లెస్ దాన్ 30% కనుక కడుతున్నట్లయితే దానికి ఎస్ పెట్టుకోండి, లేదా 1 మార్కో లేదా స్టారే వేసుకోండి. అట్ ద సేమ్ టైం మీ దగ్గర లిక్విడిటీ ఫండ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. లిక్విడిటీ ఫండ్ అట్లీస్ట్ ఫర్ 6 months. ఎందుకు? ఒకవేళ ఉద్యోగం పోయినా ఏం జరిగినా కానీ సర్వైవ్ అట్లీస్ట్ 6 months సర్వైవ్ కావడానికి మన దగ్గర డబ్బు ఉందా లేదా చెక్ చేయండి. ఒకవేళ లేదు అని అంటే దానికి జీరోను ఇంకా వదిలేసేయండి. లేదు, మీ దగ్గర 6 months సరిపడా డబ్బు రెడీగా ఉంది అని అంటే ఎస్ అని పెట్టుకోండి. ఈ 4 పాయింట్లు గనక మీకు ఫుల్గా ఉన్నాయి అని అంటే, అన్ని ఎస్ వైపు ఉన్నాయి అని అంటే దెన్ ఎస్, మీరు కంఫర్టబుల్ గానే లోన్స్ తీసుకుంటున్నారు, మీకు పెద్ద ఎత్తున సమస్య లేదు అని మనం అనుకోవచ్చు. తర్వాత ఉన్నటువంటి అప్పుల్ని క్లియర్ చేసే ప్రక్రియలో ఒక ఆర్డర్ ని ఫాలో అవ్వాలి. ఇక్కడ మీకు 2 మెకానిజమ్స్ చెప్తా, ఇంకో 3వది కూడా యాడ్ చేసి చెప్తా అవసరాన్ని బట్టి. ఈ 2 మెకానిజమ్స్ లో ఫస్ట్ మెకానిజం వచ్చేసరికి, మీరు మీ ఈఎంఐని క్లియర్ చేసేటప్పుడు సహజంగా మీరు కనుక సర్ప్లస్ క్యాష్ ఫ్లోలో ఉన్నారు అంటే, ప్రతి నెల ఇన్కమ్ వచ్చిన దాంట్లోంచి ఖర్చులు పోను, ఈఎంఐలు పోను, అడిషనల్ గా బాగానే డబ్బులు మిగులుతున్నాయి అనుకోండి, హై ఇంట్రెస్ట్ రేట్ ఉండేటువంటి ఈఎంఐలు క్లియర్ చేసే ప్రయత్నం చేయండి ఫస్ట్. లేదు, అట్లా చాలా ఎక్కువ ఉన్నాయి, మనం వాటన్నిటిని క్లియర్ చేయడానికి కూడా టైం పట్టుద్ది అనుకుంటే ఏదన్నా ఒక పర్సనల్ లోన్ లోవర్ ఇంట్రెస్ట్ రేట్ కు దొరుకుద్దేమో వెతికి ఆ పర్సనల్ లోన్ తీసుకొనైనా సరే మిగతా వాటిని కూడా క్లియర్ చేసుకోవచ్చు. లేదు, మన దగ్గర హోమ్ లోన్ ఉంది అని అంటే దాని మీద ఒక 5% 10% లోవర్ ఇంట్రెస్ట్ రేట్ కి టాప్అప్ వస్తుంది. దాంతో కూడా మనం వాటిని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇవి ఏవి కూడా మనకు అవకాశాలు లేవు అన్న కండిషన్ ఉందనుకోండి, అట్లాంటప్పుడు లోయెస్ట్ ఈఎంఐ ఏదైతే లోయెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 లక్షల లోన్ ఉంది, 15 లక్షల లోన్ ఉంది, 20 లక్షల లోన్ ఉంది, 2 లక్షల లోన్ ఉంది అనుకోండి. 2 లక్షల లోన్ ఉందని ఫస్ట్ క్లియర్ చేసే ప్రయత్నం చేయండి. 2 లక్షల లోన్ ఫస్ట్ క్లియర్ చేస్తే దాని మీద కొంత ఈఎంఐ మీకు తగ్గిపోతుంది కాబట్టి సర్ప్లస్ క్యాష్ ఫ్లో కూడా ఏర్పడుతుంది. ఆ సర్ప్లస్ క్యాష్ ఫ్లో తోటి దాని నెక్స్ట్ ఉండేటువంటి అమౌంట్ క్లియర్ చేసుకుంటూ రండి. ఇంట్రెస్ట్ రేట్స్ ని పెద్దగా ఏం పట్టించుకోకండి, ఎంత పడుతుంది హై ఇంట్రెస్ట్ రేట్ అని పట్టించుకోకుండా 1 by 1 అంటే చిన్న వాటిని క్లియర్ చేసుకుంటూ నెక్స్ట్ పెద్ద దాని జోలికి వెళ్ళండి. ఇది అనదర్ మెథడ్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, షార్టర్ టైం ఫ్రేమ్ లోనే పాజిటివ్ క్యాష్ ఫ్లో క్రియేట్ కావడానికి అవకాశం ఉంటుంది. మొదటి దాంతో ఉండే ప్రాబ్లం ఏంటి అని అంటే, మనకి హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్నది మేబీ పెద్ద లోన్ కూడా ఉండొచ్చు, ఎక్కువ టెన్యూర్ కూడా ఉండొచ్చు. మేబీ దాని వైపుగా మనం వెళ్ళినప్పుడు మనకి పాజిటివ్ క్యాష్ ఫ్లో కనుక లేనప్పుడు ఆ పాజిటివ్ క్యాష్ ఫ్లో క్రియేట్ చేయడానికి చాలా ఎక్కువ టైం పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోగలిగితే, నేను అప్పుల నుంచి ఫ్రీ అయిపోతారని చెప్పను, కానీ ఒక డిసిప్లిన్ లైఫ్ లో దారిలో పట్టడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.